పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో వైద్య సేవలు అందిస్తున్న ట్రైనీ డాక్టర్ను దారుణంగా అత్యాచారం చేసి చంపిన వారిని వెంటనే కఠినంగా శిక్షించాలని, బాధితురాలికి న్యాయం చేయాలని, వైద్య సిబ్బంది బాధ్యత మరియు వైద్య సిబ్బంది రక్షణ ప్రభుత్వ బాధ్యతగా తీసుకోవాలని నర్సాపురం ప్రభుత్వ ఆసుపత్రి వైద్య సిబ్బంది ఏరియా ఆసుపత్రి గేటు బయట సంతాపం తెలిపారు. అనంతరం నర్సాపురం మిషన్ హై స్కూల్ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్కి వైద్య సిబ్బంది వింతపత్రం అందించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో పోలీస్ అవుట్ పోస్ట్ ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించారు. బెంగాల్లో జరిగినటువంటి దుస్సంఘటనపై ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో No safety! No safety! No safety! We want justice! We want justice! ఖండించాలి వైద్యులపై దాడులు ఖండించాలి We want వైద్య కుటుంబానికి సిబ్బంది రక్షణ, వైద్య సిబ్బంది రక్షణ. We want justice! 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 కలవడానికి యావత్ సిబ్బంది అందరూ కూడా కలిసి వచ్చాం. వైద్యుల రక్షణ, వైద్యుల రక్షణ, వైద్యుల రక్షణ. ఆగస్టు 8 తారీఖుల మధ్యన జరిగినటువంటి ఈ చర్య చాలా హేయమైన చర్య. మరి ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో పల్మనాలజీ పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న వైద్య విద్యార్థిని జరిగినటువంటి సామూహిక అత్యాచారం, గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్, ఆ రెండు కూడా చాలా తీవ్రంగా జరిగిన, చాలా అంటే ఇన్హ్యూమన్ వేలో చాలా బ్రూటల్గా జరిగిందండి ఈ విషయం. సో ఇది అందరం కూడా ఒక లేడీ డాక్టర్కి జరిగిందని కాదు, కానీ ఒక ఫీమేల్కి, ఒక బాధ్యత గలగా ఒక స్త్రీకి జరిగిందని చెప్పి అది అందరికీ కూడా చాలా అంటే ఒక ఊహించడానికి కూడా ఊహ అందని విధంగా జరిగింది.